ఈరోజు మతి తప్పిన ఏదైతే గజనీ మది ఉండడో ఓడేడు బ్రిడ్జ్ కూలిపోయిన బ్రిడ్జ్ కాడికి వెళ్ళి ఏం చేస్తుండంటే ప్రెస్ మీట్ పెట్టి ఏదో నేను శుద్ధ పూసను అని చెప్పుకోవాలని చూస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆయనే ఏదైతే మాట్లాడిండో దానికి మనం కౌంటర్ ఎన్కౌంటర్ రూపంలో సమాధానం చెప్పదలుచుకున్నాం. ఏందా పుట్టమదు ఏంది అని చెప్పు. చాలా దగ్గర అవుతుంది. ప్రాంతంలో అనేక అవసరాలు ఉంటాయి. వరంగల్ మార్కెట్, జమ్మికుంట మార్కెట్, ఈ విధంగా ఇక్కడ నుంచి మార్కెట్ కు చాలా రైతులు ఉంటా ఉంటారని ప్రతిష్టాత్మకంగా 50 కోట్ల రూపాయల మరి విలువతో కేసీఆర్ గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేయించడం జరిగింది. ఇట్టి బ్రిడ్జ్ ఆ రోజు 3% లెస్ కు కాంట్రాక్టర్ తీసుకోవడం వల్ల త్వరితగతిన చేయలేకపోయినాం. నా తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎన్నడూ కూడా దీని గురించి పర్యవేక్షణ కానీ దీని గురించి దృష్టి కానీ కేంద్రీకరించలేదు. అవినీతి అక్రమాలకు తెరలే ఈ ఓడేళ్లు అనేక లారీలు ప్రజలు పట్టించారు తప్ప అధికారులు పట్టుకోలేదు. సో ఇసుక ఆ విధంగా, మట్టి ఆ విధంగా ఇవాళ తమ్ముడు అన్న ఇద్దరు కలిసి డబల్ ట్యాక్స్ ద్వారా పోలీస్ స్టేషన్లను కూడా కబ్జా పెట్టుకొని అవినీతి అక్రమాలకు తెరలేపినటువంటి ఈ కుటుంబం ఈ ఓడేళ్లు అనేక లారీలు ప్రజలు పట్టించారు తప్ప అధికారులు పట్టుకోలేదు. సో ఇసుక ఆ విధంగా, మట్టి ఆ విధంగా ఇవాళ తమ్ముడు అన్న ఇద్దరు కలిసి డబల్ ట్యాక్స్ ద్వారా పోలీస్ స్టేషన్లను కూడా కబ్జా పెట్టుకొని అవినీతి అక్రమాలకు తెరలేపినటువంటి ఈ నేను కూడా అదే చెప్తానా. సిగ్గులేని సోయిలేని సన్యాసి, నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలు జడ్పీ చైర్మన్ గా ఉన్నావు, 10 సంవత్సరాలు నీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ ఒక్క రోజు కూడా నీకు ఆ సోయి లేదు. అక్రమ ఇసుకను అరికట్టాలన్న సోయి లేదు. అక్రమ వసూలు బంద్ చేయాలన్న సోయి లేక నువ్వు పోయి పంటే, నువ్వు పోయి ఇంట్లో అంటే ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న మేధావులు ఇసుక లారీల మీద కాంప్లైంట్ చేసి పట్టుకున్నారు. డబల్ ట్యాక్సీ ఏంది కుటుంబం అవినీతి చేయడం, ఎన్నికలు వస్తే డబ్బులు తీసుకురావడం. పోయిన ఎన్నికలలో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ఎన్నికలలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చరిత్రను మంత్రిని ప్రజలు గమనించకపోవడంతో మోసం చేయడానికి వాళ్ళు అవలీలగా 5 సంవత్సరాలకు ఒక కొత్త రూపంలో వస్తా ఉన్నారు. కనుక ఇవాళ ఎమ్మెల్యే నేను అడుగుతున్నా, ఈ శుద్ధపూస మాటలు బంద్ చేయాలి. నువ్వేమంటావు? పోయినసారి ఎలక్షన్లలో 50 కోట్లు, ఈసారి ఎలక్షన్లలో 100 కోట్లు పెట్టిండు. ఆ 100 కోట్లు పెట్టి ప్రజలను మబ్బపెట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లలో డబ్బులు దొరికిస్తారంటారు. మరి నీకెక్కడి అయ్యా? నీకు జడ్పీ చైర్మన్ గా, నీకు ఎమ్మెల్యేగా 3 సార్లు పోటీ చేసాన్ని పైసలు నీకు ఎక్కడియే? నీకేం నుంచి వచ్చినాయి? నువ్వు పొలం నాటించినవా? నీకేం నుంచి వచ్చినాయి? నువ్వు చేసిన దండలేంది? సరే, వాళ్ళ కుటుంబం అంటే 50 సంవత్సరాల నుంచి రాజకీయం ఉంది, రాజకీయాలు ఉన్నారు, సర్వీస్ చేస్తాండ్రు. ఏ రోజన్నా నీ గురించి, నీ వ్యక్తిగతం గురించి మాట్లాడిన దాఖలాలు చూపిస్తావా? నీకేం నుంచి వచ్చినాయా? నీ ఇల్లు ఎట్లున్నది? నీ ఇల్లు కేసీఆర్ ఇల్లు లెక్క ఉన్నది, రాజభవనం. ఏం నుంచి వచ్చినాయి పైసలు? ఎట్లా ఎట్లా సంపాదించినావు? నువ్వు మళ్ళా పైసల గురించి మాట్లాడితే ఎట్లుంటది? ఎంపీ ఎన్నికలలో ఎన్నికలు వచ్చి 3 గడ్డలు కూలిపోయినాయి, అవినీతి జరిగింది, దీని వెనుక ఏమున్నదో అని తేల్చి తీస్తా, పెద్ద సిపాయి పనులు చేస్తా అన్నావు కదా, ఏం చేసినావు? ఏప్రిల్ నెలలో ఇక్కడికి వచ్చిపోయినావు కదా. నీ కోడ్ కూడా జూన్ 4వ తారీఖు నాడు కోడ్ అయిపోయింది. ఇవాళ జూలై 3 నాడు మళ్ళీ గడ్డలు కూలిపోయినాయి. సిపాయి మాటలు ఇప్పుడు ఎవరు మాట్లాడతారా? నువ్వే చెప్తాను. ఏప్రిల్ 4 నాడు నువ్వు ఇక్కడికి వచ్చినావు, వచ్చి 3 గడ్డలు కూలిపోయినాయి. 3 గడ్డలు కూలిపోయినాయి కాబట్టి నేను దీని మీద సమీక్ష చేపిస్తా, దీని మీద ఎంక్వైరీ చేపిస్తా అని అన్నావు. జూన్ 4 నాడు నీ ఎలక్షన్ కోడ్ అయిపోయిందని నువ్వే చెప్తాను. జూన్ 4కు జూలై 4కు నెల రోజులు అవుతుంది. నెల రోజుల కార్యక్రమంలో ఆర్ఎన్బి ఈఎన్సీ గారిని, ఆర్ఎన్బి ఎస్సీ గారిని 2 సార్లు పర్యవేక్షణకు అక్కడికి పంపినాం. కాంట్రాక్టర్లకు లీగల్ గా ప్రాథమికంగా నోటీసులు ఇచ్చినాం. కాంట్రాక్టర్ను వర్క్ సంబంధించి దానికి సంబంధించిన
ఏదైతే ఆరి ఉందో దాన్ని పురపరిశీలన చేస్తా ఉన్నాం. మరి నువ్వేం చేసినావే 8 ఏళ్ల నుంచి? ఏడతా అయిపోన్నావు. 8 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ పనులు నడుస్తా ఉన్నాయి కదా దాదాపుగా. మరి 8 ఏళ్ల నుంచి నువ్వు వేడిపోయినావు. 30 రోజులకే నువ్వు అడుగుతున్నావు కదా. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి జెడ్పీ చైర్మన్ గా ఉన్న 8 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ మీద ఎందుకు సోయలేదు? సిపాయి మాటలు ఎవరి? నెక్స్ట్. జాగ్రత్త పడకుండా నువ్వు ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో ఉండి దీని మీద పరిశీలన చేయకుండా 3 గడ్డలు పోయినప్పుడే నాణ్యత లోపంతో పోయినాయా, ఎట్లా పోయినాయి, మిగతా మళ్ళీ ఏమైనా పోయే ప్రమాదం ఉందా, ఏముందని పరిశీలన చేయకు. చద్దమ్మను నువ్వు నీ కుటుంబం ఈ ప్రజలను మోసం చేసి మొత్తం 40 సంవత్సరాల మీరు దోసుక తింటా ఉన్నారు. నీ తండ్రి ఉన్నప్పుడేమో ఎన్కౌంటర్ల పేరు ఈ ప్రజలను మోసం చేసి మొత్తం 40 సంవత్సరాల అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని ఇవాళ దివాలా తీసిపెట్టి ఆ షరత్ అనే కాంట్రాక్ట్. ఈ విధంగా ఉంటే నువ్వు జాగ్రత్త పడకుండా నువ్వు ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో ఉండి దీని మీద పరిశీలన చేయకుండా 3 గడ్డలు పోయినప్పుడే నాణ్యత లోపంతో పోయినాయా, ఎట్లా పోయినాయి, మిగతా మళ్ళీ ఏమైనా పోయే ప్రమాదం ఉందా, ఏముందని పరిశీలన చేయకు. చద్దమ్మను నువ్వు నీ కుటుంబం ఈ ప్రజలను పుట్టమధు, నువ్వు శ్రీధర్ బాబు గారిని పట్టుకొని దద్దమ్మవు అంటాను. మాటలు మాకు రావా? మాకు రావా విధవా? మాకు మాటలు రావా? మాట్లాడు రాదా? నీ అంత చౌటలు ఎవడున్నాడు? నీ అంత దద్దమ్మ ఎవడున్నాడు? నీ అంత యూజ్లెస్ ఫెల్లో ఎవడున్నాడు? దద్దమ్మ అంటున్నావు కదా, నీ అంత దద్దమ్మ ఎవడున్నాడు? మోసం చేసి మొత్తం 40 సంవత్సరాల మీరు దోసుక తింటా ఉన్నారు. నీ తండ్రి ఉన్నప్పుడేమో ఎన్కౌంటర్ల పేరు మీద అనేక మంది అమాయకులను చంపించిండు. నీ తండ్రి ఒక దిక్కు చంపించిండు, ఇవాళ నువ్వు ఒక దిక్కు అరాచకాలు. మాలాంటి వాళ్ళని వెతుకుతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు. మాలాంటి వాళ్ళను ఏదో ఒక అపవాదు పెట్టి ఏదో ఒక ముద్ర వేసి ఈ సమాజానికి దూరం చేసి ఇక నువ్వు మారవా? బుద్ధి రాదా? శ్రీపాదారావు గారు నీకు భిక్షం వేసిండయా, నీకు తెల్ల బట్టలు ఇచ్చిండు. చచ్చిపోయిన మనిషి మీద ఎన్ని మాటలు మాట్లాడతావు? ఏం కనిపించిండు? నిజంగానే వాళ్ళు హత్యా రాజకీయాలు గనక నీలాగా చేస్తే 50 సంవత్సరాల కాలం నుంచి ఈ ప్రాంతంలోని ప్రజలు వాళ్ళని ఎందుకు ఆదరిస్తారు? ఏం అరాచకాలు చేస్తారు? ఏం అరాచకాలు చేస్తారా? నడి రోడ్డు మీద కోడిని కోసినట్టో మేకను కోసినట్టో మర్డర్లు చేస్తారా? పెద్ద పెద్ద బంగ్లాలు భవంతులు కట్టుకొని అంగు ఆర్భాటాలు పెట్టుకొని నీళ్ళెక్క తిరుగుతా ఉన్నారా? ఏం చేస్తారు? ఇవాళ 100 కోట్ల రూపాయలను దోసుక తింటా ఉన్నారు. నువ్వు నీ తమ్ముడు అనేది ఇవాళ ఓడేడు విడిచిదగ్గనే మనకు కనబడతా ఉన్నది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 5 గంటలు కూలిపోకపోయేది. మాలాంటి వాళ్ళు ఒక మామూలు స్థాయి ఎమ్మెల్యే స్థాయిలో ఉంటుంది. దానివల్ల ఎమ్మెల్యే స్థాయిలో లేవు, నువ్వు ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని. నేను అదే చెప్తానా సోయిలేని సన్నాసి, నువ్వు ఎమ్మెల్యే స్థాయిగా ఉండే రాజభవంతులు కట్టినవు. నువ్వు మామూలు ఎమ్మెల్యే స్థాయి అని చెప్తున్నావు కదా, మరి ఆ స్థాయిలో ఉండే నీకు ఇన్ని పదవులు ఇన్ని పైసలు ఎట్లా వచ్చినాయి? నీకు ఇంత దర్పం ఎట్లా వచ్చింది? ఇంత ధనం ఎట్లా పెరిగింది? ముఖ్యమంత్రితో ప్రతిరోజు ఏదో ఒక ప్రశంసలు చేయించుకొని ఇవాళ పత్రికా విలేకరులు కూడా ట్రబుల్ షూటర్ అని ఒకరు చేస్తారు, ఏదో షూటర్ అని ఒక ఏం షూటింగ్ చేసిండయా? 5 పిల్లలను కూలగొట్టిన షూటర్ అయినా. పత్రికా మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. పత్రికలలో ట్రబుల్ షూటర్ అని రాస్తారు, ఏం షూట్ చేసిండంటారు. కళ్ళు లేని సన్నాసి, నీకు కళ్ళుండి చూడరాకపోతే దానికి ఎవడు బాధ్యుడు? నువ్వేదన్నా మంచి కళ్ళ డాక్టర్ దగ్గర కన్నా తీసుకపో. లేదంటో నేను డబ్బులు పెడతా, ఎవడన్నా పిచ్చాసుపత్రి దగ్గర ఉంటే నిన్ను చేయననే చెప్పిద్దాం. ఏం షూట్ చేయమంటావు? నీ లెక్క రక్త చరిత్ర పార్ట్ 3 తీయమంటావా? ఏం షూట్ చేయమంటావు? ట్రబుల్ షూటర్ అంటే ఈ వ్యవస్థ కోసం పనిచేయడం, సాటి మనిషి కోసం పనిచేయడం, ఈ నా కోటేసిన బిడ్డకు పుట్టిన గడ్డకు ఏదో మేలు చేయాలని పనిచేయడం. అందుకోసం ట్రబుల్ షూటర్ అయిండు. దేనికి ట్రబుల్ షూటర్ అయిండు? నీ లెక్క రక్త చరిత్ర పార్ట్ 3 తీస్తారు
ట్రబుల్ షూటర్ అయింది అనుకుంటాను. ఏంది ఇక్కడ ట్రబుల్ షూటర్ 5 గంటలు కూలగొట్టిన షూటర్ గా ఇవాళ మంత్రి నెంబర్లను మనం అభివర్తించాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇవాళ అవినీతి ఉంటే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. ఇక్కడ అభివృద్ధి ఎట్లా జరిగిందో ఒక మామూలు బీసీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఏ విధంగా బ్రిడ్జిలను కట్టించడమో నీ రేవూరు ప్రకాష్ రెడ్డి అడుగు చెప్తాడు. కనుక నీకు బ్రిడ్జిలు కట్టియడము పుట్టమదుకు ఏం దక్కిందయ్యా? నువ్వేదో బ్రిడ్జి గురించి చెప్తానుగా, పుట్టమదుకు దక్కింది నేను చెప్తా. నేను మంతిన్లో అరాచకానికి బీజం వేసినావు, మంతిన్లో రౌడీజానికి రాజ్యం పోసినావు, మంతిన్లో రాక్షసత్వాన్ని చూపించినావు, మంతిన్లో మారణ హోమాన్ని చూపించినావు. నువ్వు అభివృద్ధి గురించి చెప్తావా? రోడ్ల గురించి నువ్వు చెప్తావా? నువ్వు నడిచే రోడ్ ఎవరేసిరే? నువ్వు పుట్టక ముందే కాంగ్రెస్ పార్టీ వేసింది. నువ్వు చెడ్డీ తొడవక ముందే శ్రీపాదరావు గారు బ్రిడ్జిలు కట్టారు. ఎట్లుండే మంత్రి? ఆ విషయాన్ని చెప్పడానికి నీకు నోరు నాకపోయినా అవినీతి ఉన్నదని చెప్పినావు. ఇప్పటి వరకు అవినీతి బయటికి రాలే. ఏం తీసినావో చెప్పలే. వాళ్ళ ఎన్నికలు వచ్చినాయి అంటే సిపాయి మాటలు మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు. ఇవాళ నీ అవినీతి పట్టబయలైపోయింది. నీ అవినీతి మంత్రి ప్రజలు చూస్తా ఉన్నారు. తాత ముత్తాతల ఇసుక దోసుకపోతుండవు. ఎందుకు ఆగుతలేదు ఇసుక దోపిడీ? ఎందుకు ఆగుతలేదు? తాత ముత్తాతల ఆస్తి అయిన ఇసుకను గవర్నమెంట్ కు చెందకుండా నీ వ్యక్తులు, నీ బినామీ లారీలు ఇష్టారీతిలా మనుషులు చంపుకుంటా తీసుకుపోతుందని అన్నం. బరాబర్ ఆపినం. నీ ప్రైవేట్ దందను ఆపినం కాబట్టి నీకు ఇంత అక్కసు. బరాబర్ అన్నం. బరాబర్ తాత ముత్తాతల ఆస్తికి సంబంధించిన ఇసుకను గవర్నమెంట్ పరంగా చట్టపరంగా పోయే పద్ధతి చేస్తున్నాం. నీలాగా ఇష్టారీతిల విధంగా ఓవర్లోడ్ తోటి లారీల కింద మనుషులు చచ్చిపోయేటట్టు చేయలే. పద్ధతి ప్రకారంగా మాన్యువల్ లోడింగ్ పెట్టినాం. పద్ధతి ప్రకారంగా ట్రక్ షీట్ మెయింటైన్ చేస్తా ఉన్నాం. మట్టి దోపిడీ ఎందుకు ఆగుతలేదు? పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులు వాళ్ళ పోలీస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోతే చూస్తలేరు. కనీసం వాళ్ళ ముఖాలు కూడా చూస్తలేరు. దరఖాస్తు తీసుకుంటలేరు. ఈ విధమైన అరాచకం ఏ పోలీస్ స్టేషన్లోనే మీ బీఆర్ఎస్ వాళ్ళు పోయి దరఖాస్తు ఇస్తే తీసుకుంది? ఏ పోలీస్ స్టేషన్లా? ఇవాళ మంత్రిని నియోజకవర్గంలో ఉన్న ఒక్కో పోలీస్ వ్యక్తిగతంగా కూడా ఈ ప్రాంతానికి మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ బేసజాల పోతలేరు, ఎక్కడ వేరే తప్పుగా ఆలోచన చేస్తలేరు. మీ లెక్క ఎక్కడ ఎవరినైనా, ఎటువంటి వాళ్ళనైనా ఫస్ట్ టు లాస్ట్ వరకు, టాప్ టు బాటం వరకు, కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే కమిషనర్ వరకు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ 24/7 ప్రజల మేలు కోసం పనిచేస్తా ఉంది. నీ లెక్క అల్లున్నో మావనో తీసుకొని వచ్చి బూట్లు నాకించుకునే పని చేస్తలేదు. పోలీస్ వ్యవస్థ చట్టపరంగా చేస్తుంది, న్యాయపరంగా చేస్తుంది. పాలన ఇలా నీ కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు స్వయంగా నీ తమ్ముడు ధ్వంసం చేస్తా ఉన్నారు. ఇది మంత్రిని ప్రజలు గమనించాలి. ఇది చెప్పకపోతే అర్థం కాదు. గడ్డలు కూలిపోయినాయి, వీటికి అవినీతి కారణం. అవినీతి నువ్వు, అవినీతి నీ కుటుంబం, నీ అవినీతి. గడ్డర్లే కూలిపోయినాయి, వీటికి అవినీతే కారణం. అవినీతి నువ్వు మీ తమ్ముడు అని అంటున్నావు కదా. మళ్ళీ అడుగుతున్నా, 2017-18 కాలంలో టెండర్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి బ్రిడ్జ్ 2020 వరకు పూర్తి కావాల్సి ఉన్నది. 2024 వరకు నీ ప్రభుత్వమే ఉన్నది. సాగ తీసుకుంటూ వచ్చిన వెధవ ఎవలు? దీనికి కారణమైన వెధవ ఎవలు? నువ్వైతావు. కానీ నిన్న దాకా మొన్న ఎలక్షన్ కోడ్ అయిపోయి 30 రోజులు కాలేదు, నువ్వు మళ్ళీ వేరే ప్రభుత్వాన్ని అంటే ఎట్లా? మీరు అమాయకులను చంపించినటువంటి కుటుంబం. అరే నాయన, నువ్వు అమాయకులను చంపించి మందిని అమాయకులను చంపించినటువంటి కుటుంబం అంటే ఎట్లా? అమాయకులను ఏడ చంపించినావు? కమాన్పూర్ బార్డర్ల కాడ ఆ కుటుంబాన్ని పట్టుకొని మళ్ళీ అమాయకులను చంపించినా అని చెప్తే ఎట్లా? దానికి ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంగా పెట్టలేదు, భూపాల్పల్లి జిల్లా కేంద్రంగా పెట్టలే. ఏం డబ్బులు కావాలి, ఏం కావాలని పెట్టలే. నిజంగా అవమానపడాలి వాళ్ళ ఎమ్మెల్యే. గమంపల్లి నుంచి భూపాల్పల్లికి సంబంధించిన రోడ్ ఈయన చెప్తాండు రివ్యూ పెట్టలే అని. పుట్టమదు పెద్దపల్లి కలెక్టర్లే పెట్టింది ఏంది? రివ్యూ కాదా? నిన్న కాక మొన్న మీ మంత్రి మున్సిపల్లో పెట్టింది ఏంది? రివ్యూ కాదా?
భూపాల్పల్లిలో పెట్టింది రివ్యూ కాదా? ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వెంటనే పెట్టింది రివ్యూ కాదా? ఎలక్షన్ కోడ్ ముందు పెట్టింది రివ్యూ కాదా? రివ్యూ పెట్టిందే ఇవాళ మంత్రి నుంచి శివారం వరకు బ్రిడ్జ్ శాంక్షన్ వచ్చిందా? రివ్యూ పెట్టిందే ఈ కాన్సెన్సీకి 40 కోట్ల ఈజీఎస్. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి పెట్టిన నోటిఫికేషన్ రావడం వల్ల, ఎలక్షన్ రావడం వల్ల డబ్బులు మేము కేటాయించలేకపోయినాం. ఇవాళ 4 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఖమ్మంపల్లి దగ్గర నుంచి భూపాల్పల్లి రోడ్ అయితే మంత్రి ప్రజలకు మంచి వరకు ఒక్క రివ్యూ కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంగా పెట్టలేదు, భూపాల్పల్లి జిల్లా కేంద్రంగా పెట్టలే. ఏ డబ్బులు కావాలి, ఏం కావాలని పెట్టలే. నిజంగా అవమానపడాలి ఇవాళ ఎమ్మెల్యే. ఖమ్మంపల్లి నుంచి భూపాల్పల్లికి సంబంధించిన రోడ్డుకు 4,76,75,000 రూపాయలు కావాలి. 4,76,75,000 కావాలి. నువ్వు దద్దమ్మవు ఒక 4,76,00,000 రూపాయలు తీసుకురాలేకపోయింది. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి పెట్టిన నోటిఫికేషన్ రావడం వల్ల, ఎలక్షన్ రావడం వల్ల డబ్బులు మేము కేటాయించలేకపోయినాం. ఇవాళ 4 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఖమ్మంపల్లి దగ్గర నుంచి భూపాల్పల్లి రోడ్ అయితే మంత్రి ప్రజలకు మంచి ఏది దగ్గరగా అంటే. అరే దద్దమ్మ, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడు దద్దమ్మ? 10 సంవత్సరాలు నీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 4 కోట్ల రూపాయల 4,75,00,000 రూపాయలు వస్తే ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు బ్రిడ్జి అవుతుంది అంటాను. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు గారా చేతగాని దద్దమ్మ. ఎవరిని దద్దమ్మ అంటాను? ఎవరిని దద్దమ్మ అంటాను? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 4 కోట్లు దేవాలి కదా. నువ్వు జెడ్పీ చైర్మన్ గా చేసినావు 5 సంవత్సరాలు, మంత్రి నీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా చేసినావు, అధికార పార్టీకి ఎమ్మెల్యేగా చేసినావు. దద్దమ్మ ఎవడైతాడు? ఎవడైతాడా దద్దమ్మ? దద్దమ్మ ఎవడైతాడు? యూజ్లెస్ ఫెలో. మాట్లాడితే అర్థం ఉండాలి. మాటలు నీకే కాదు, మాకు ఇంకెక్కువ వస్తాయి. తక్కువ 20 కిలోమీటర్లు సేఫ్ అయితే భూపాలపల్లికి మంత్రి నుంచి పోయే వాళ్ళకు అటువంటి వాటి మీద శ్రద్ధ లేదు, అటువంటి వాటి మీద దృష్టి పెట్టవు. నువ్వు ఏమైనా అవినీతి ఎట్లా 100 కోట్లు పెట్టినా 200 కోట్లు నా తమ్ముడు సంచులు నిండాలి. ఏమన్నా హైదరాబాద్ లోనే సంపాదించుకుంటే ఢిల్లీకి కప్పం పట్టాలనే దృష్టిలో ఉన్నావు తప్ప నువ్వు నీకు చిత్తశుద్ధి లేదంటానికి ఇవాళ 5 గడ్డర్లకు కారణం నువ్వే. ఈ 2 కోట్ల రూపాయలు నువ్వు నీ తమ్ముడు కట్టాలి. ఎందుకు నీకు సీన్ బాబు అంటే అంత భయం? ఎందుకు? కాలాలా కూడా సరిగ్గా నిద్ర కూడా పోతలేవు. కాలాలా కూడా శ్రీధర్ బాబు, సీన్ బాబు. ఏమే ఇది? ప్రజల మనసు గెలువు. డబ్బు నువ్వే కట్టాలి. ఇప్పటికైనా నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా ఫారెస్ట్ కు సంబంధించినటువంటి డబ్బులు దాడిచేల నుంచి కిషన్రావుపల్లె మీదుగా భూపాలపల్లి వరకు ఏదైతే ఫారెస్ట్ కోసం కట్టాల్సిన డబ్బు 4,76,75,257 రూపాయలు కట్టి ఆ రోడ్డును పూర్తి చేయి, ఈ బ్రిడ్జ్ను పూర్తి చేయి. ఇవాళ మేము 13 కోట్లు ఎక్సెస్ అవుతున్నాయి, మళ్ళీ 2 కోట్లు పెరుగుతున్నాయి. భూసేకరణతో సహా ఇవంతా డబ్బులు కూడా మళ్ళీ వెచ్చించాలి. ఇవన్నీ త్వరితగతిని కావాలి, పరుగులు పెట్టాలి. దీని మీద దృష్టి కేంద్రీకరించమని మంత్రి ఎమ్మెల్యే ఇప్పటికైనా వాస్తవాలు చెప్పి ప్రజలకు, నువ్వు ఎర్రగా కుర్రగా ఉన్నంత మాత్రాన్ని, నువ్వు బ్రాహ్మణుల కులంలో పుట్టినంత మాత్రాన్ని సత్యారించదురు కావు. మీరు దొంగలు, దోపిడిదారులు, దోసుక తింటారు. ఈ మంత్రిని ప్రజల ఓట్ల మీద ఉన్న శ్రద్ధ మంత్రిని ప్రజల ఆకలి మీద లేదనడానికి వాళ్ళు ఓడేడే సాక్ష్యం. ఎవడు దొంగ? ఎవడు దొంగ? ఎవడు చెప్పిండు బ్రాహ్మణ కులంలో పుడితే దొంగ అని? ఎవడు చెప్పిండు? నువ్వు కాదా దొంగవు? ఎట్నుంచి వచ్చినాయి నీకు పైసలు? ఏడ నారు పోసినవని పైసలు వచ్చినాయి, ఏడ నువ్వు కైకిలు వేయనవని నీకు పైసలు వచ్చినాయి, ఏడ చేసినవని నీకు పైసలు వచ్చినాయి. కూడా మళ్ళీ వెచ్చించాలి. ఇవన్నీ త్వరితగతిని కావాలి, పరుగులు పెట్టాలి. దీని మీద దృష్టి కేంద్రీకరించమని మంత్రి ఎమ్మెల్యే ఇప్పటికైనా వాస్తవాలు చెప్పి ప్రజలకు, నువ్వు ఎర్రగా కుర్రగా ఉన్నంత మాత్రాన్ని, నువ్వు బ్రాహ్మణుల కులంలో పుట్టినంత మాత్రాన్ని సత్యారించదురు కావు. మీరు దొంగలు, దోపిడిదారులు, దోసుక తింటారు. ఈ మంత్రిని ప్రజల ఓట్ల మీద ఉన్న శ్రద్ధ మంత్రిని ప్రజల ఆకలి మీద లేదనడానికి వాళ్ళు ఓడేడే సాక్ష్యంగా కనబడతా ఉందని డిమాండ్ చేస్తా ఉన్నారు.